ఈరోజు టాపిక్ ఏంటి అంటే సోషల్ మీడియా అంతా ఊగిపోతుంది. ఏమని అంటే సామాన్యుడికి అన్యాయం చేస్తారా, డెలివరీ బాయ్ని ఇబ్బంది పెడతారా, సినిమా హీరో ఉండి ఇట్లాంటి పనులు చేసేది, సామాన్యులు బతికే హక్కు లేదా అని చెప్పి ఇష్టారాజ్యంగా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ అది అబద్ధమా నిజమా అని కూడా తెలుసుకోకుండా వీడియోలు చేశారు. సోషల్ మీడియా అంతా వ్యతిరేకిస్తున్నప్పుడు నేను ధైర్యంగా ఏం చేశాను తెలుసా, నా ఇంటికి ఈ మధ్యకాలంలో డెలివరీ బాయ్లు వచ్చి అక్కడ గుమ్మంలో పెట్టేసేసి వెళ్ళిపోవడం, 4 రోజులైనా వాటిని తీసుకెళ్ళకపోవడం, వాటిని ఏం చేయాలో తెలియదు, ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో తెలియదు, వచ్చి మళ్ళీ అడుగుతారు, తీసుకెళ్తూ ఉంటారు. అలా కుళ్ళిపోయినవి, పాడైపోయినవి, ఐస్ క్రీములు కరిగిపోయినవి చాలా ఉన్నాయని నిన్న రాత్రి నేను ఒక షార్ట్ రూపంలో రిలీజ్ చేశాను. అది అందరికీ వ్యతిరేకంగా అనమాట. అక్కడ నిజం జరిగిందా అబద్ధం జరిగిందా దానికంటే కూడా ముందే రిలీజ్ చేశాను. చేసిన తర్వాత దానికి పెద్ద రెస్పాన్స్ కూడా ఏం రాలేదు. అవును మేడం అని కూడా ఏమన్నా, అతను తప్పే చేశాడు, అతను వెంట పట్టడం తప్పు, అతన్ని ఇబ్బంది పెట్టాడు, డెలివరీ బాయ్ని కొట్టబోయాడు, అంత అహంకారమా, ఒక సినిమాకి గొప్ప హీరో అయిపోయాడు వీడు, అది ఇదని ఇష్టారాజ్యంగా పెట్టారు. సరే, నేను సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ అడుగుతున్నాను, అన్న మీకు ఇంత టాలెంట్ ఉంది, నేనైతే ఈ మధ్యకాలంలో వచ్చి యూట్యూబ్ పెట్టుకున్నదాన్ని, అది నిజమా అబద్ధమా అని కూడా మీరు తెలుసుకోకుండా మీ ఇష్టారాజ్యంగా ఒక మనిషిని రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకునే విధంగా వైరల్ చేస్తున్నారు. ఏ వీడియోలైనా సామాన్యుని కొట్టారంటారు. సామాన్యులు కూడా ఏం చేస్తున్నారో మీకు ఎప్పుడైనా తెలుస్తుందా? మీకు అనుభవం అయిందా? మీ అమ్మ దగ్గరికి వచ్చి ఏంటే పార్సల్ ఇస్తే తినేస్తారా అని ఒక సంబోధిస్తే ఏకవచనంతో మీరు ఊరుకుంటారా? ఒక డెలివరీ బాయ్ ఎంత నీచంగా మాట్లాడాడు అని చెప్పి అతను మాట్లాడుతుంటే అఖిల్ రాజు మీరు ఎవరన్నా ఒక్క మంచి కామెంట్ పెట్టినవాడు ఉన్నాడా? ఒక సోషల్ మీడియాలో ఒక మనిషిని తప్పు అంటే ఇక అందరూ తప్పు అని చెప్పాలి. తప్పు అని ఒకవేళ మనం చెప్పకపోతే మళ్ళీ వాడి వీడియోలు చేస్తారు, మీరు సన్నాసులు, మీరు కుంకలు, మీరు బుద్ధుందా మీకు లేదా, మీరు హిందువులేనా, మీరు అలాంటి వాళ్ళ వీడియోలు చేరేంటి, మీరు ఇట్లాంటి వాడికైతే వీడియోలు చేయరు, మీకు సుస్సు వస్తుంది అని చెప్పి మళ్ళీ వాళ్ళే వైరల్ అయిపోయి వీడియోలు చేస్తారు. ఒక్క నిమిషం ఆగండి అన్న, ఒక్క నిమిషం ఆగితే, ఒక రోజు ఆగితే తెలుస్తుందిగా. అప్పటికప్పుడు ఒక మనిషిని వైరల్ చేసేసి అప్పటికప్పుడు ఏ మనిషినైనా, ఒక డెలివరీ బాయ్నైనా కానీ, ఒక హీరోనైనా కానీ, ఒక సామాన్యమైన మనిషినైనా కానీ ఒక రాత్రికి రాత్రి ఎలా డిసైడ్ చేస్తారన్న? మీరు మంచివాడు చెడ్డవాడు, వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో, వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ ఏంటో ఎందుకు తెలుసుకోరు? అతనేం నాకు బంధువు కదా, అసలు అతను ఎవరో తెలియదు, నేను ఏ సినిమాలు చూడను. కానీ మనం పెట్టే వీడియోల వల్ల సమాజంలో బాగుపడే విధంగా ఉండాలి, ఒక మనిషికి అన్యాయం జరగకుండా ఉండాలి. అది కదా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే. కానీ కంటెంట్ దొరికింది కదా, మనకి ఏదో ఒక టాపిక్ దొరికింది, ఒక పేదవాడి కోసం పోరాడేస్తే మనం హీరోలు అయిపోతాం, మనకు వ్యూస్ వచ్చేస్తాయి, కింద కామెంట్లు పెట్టే బోల్డ్ గొర్రెలు ఉంటాయని చెప్పి మీరు ఇష్టారాజ్యంగా వీడియోలు చేస్తారు. ఇప్పటివరకు నేను ఏ ఇన్ఫ్లుయెన్సర్ని తప్పు పట్టి ఎప్పుడు మాట్లాడాను. కానీ ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక మనిషి తప్పు అని చెప్తే దాని కింద 100 మంది కూడా తప్పు అని చెప్తున్నారు. కానీ మన ఛానల్లో గట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఏమని అవునా పాపమండి, అయ్యో అండి, అది అండి అని కానీ, ఇలా జరగటం తప్పని కానీ, లేకపోతే ఇంకోటి కానీ, అసలు అలా చేయరు వాళ్ళు. అంటే మన వీడియోల కిందకి వెళ్ళి చూసుకోండి, ఎవ్వరూ ఒక మనిషిని కించపరిచే విధంగా కానీ, లేకపోతే నేను చెప్పంగానే అది నిజము ఇలా చేయడం ఏంటంటే డెలివరీ బాయ్ అని కానీ, లేకపోతే నేను డెలివరీ బాయ్ వీడియో పెడితే అలా మాకు అయితే కొరియర్లు బాగానే వస్తున్నాయని ఒక మేడం ఎవరో కామెంట్ పెట్టారు. అది కరెక్ట్గా వాళ్ళకు వచ్చాయి కాబట్టి ఆవిడ పెట్టారు. కానీ ఒక మనిషి మీరందరూ వీడియోలు చేసి పెట్టంగానే ఆ వీడియో కింద కొన్ని వేల కామెంట్లు, వాడిని తన్నాలరా, వాడిని ఎక్కడున్నా వెంటపడాలరా, వాడిని అఖిల్ రాజు గారిని కొట్టాలరా అనగానే అతను కారులో వెళ్తుంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫాదరు వాళ్ళు వెళ్తుంటే అతని వెనకాల ఎవడో ఎంబడపడి వాళ్ళని కొట్టబోతున్నాడు. ఆవిడ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే మీరు చేసేవి లుచ్చా పనులు, మళ్ళీ దేవుణ్ణి ఒకరిని పెట్టుకుంటారా, దానికోసం హిందూ దేవుళ్ళని వాడుకుంటారా అని చెప్పి కింద కామెంట్లు పెడుతున్నారు. ఏమన్నా బుద్ధి జ్ఞానం అనేది ఏడవాలి కదండి. ఒక మనిషి తప్పు చేస్తున్నాడో ఒప్పు చేస్తున్నాడో అనేది మనం కనుక్కోకుండా ఒక జడ్జిమెంట్ ఎలా ఇచ్చేస్తాం? మీ ఇంట్లోకి వచ్చి మీరందరూ తప్పుడు వాళ్ళని ఎవడన్నా జడ్జిమెంట్ ఇస్తాడు, మీరు సహిస్తారా? సహించరు కదా. నేనంతా మీ అందరికీ అనుకూలంగా మీరందరూ తప్పు అని చెప్తున్న దానికి నేను వీడియోలు చేస్తే నాకు వ్యూస్ పెరుగుతాయి, బోల్డ్ మంది ఫాలోవర్స్ వస్తారు. కానీ మన సమాజంలో ఒక చోట కూర్చున్నప్పుడు ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు కరెక్ట్ చేస్తున్నారు, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చూసుకోకుండా మాట్లాడితే ఎలా కుదురుతుంది చెప్పండి? వాళ్ళ మదర్ ఫాదర్ వెళ్తుంటే వాళ్ళ కారు వెనకాల పడిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. డెలివరీ బాయ్ ఏమన్నాడు, వాళ్ళ మదరు నా మొహం మీద ఉమ్మేశారు అని చెప్పాడు. అవునా? మనకి చెప్పింది అదే కదా డెలివరీ బాయ్. నేను ఇప్పుడు చెప్తాను.
ఇంకోటి ఏం చెప్పాడు అంటే, నన్ను కొట్టడానికి వస్తున్నారు, నేను వీడియో తీస్తున్నాను అని చెప్తున్నాడు కదా అతను. సరే ఇప్పుడు విందురు గారు వేరే ఛానల్. దానికోసం ఐఎమ్ వెరీ సారీ. రాంగ్ ప్లేస్కి ఆపోజిట్ ప్లేస్ ఇవ్వక నేను మీద బిల్డింగ్లో ఇచ్చిన. కొద్దిగా నాదే తప్పు, నేనే మాట్లాడినా. అట్లా కొడతాడేమో భయంతో నేనే వీడియో తీసి కొట్టు అని నేనే చెప్తున్నా. చెప్పినందుకు ఎంత పెద్ద అంత అవుతా అని నేను కూడా అనుకోలే. దానికోసం ఐఎమ్ వెరీ సారీ అన్న. ఇంకోసారి ఇలాంటి ఏం కాదు, అది నా తప్పు ఉంది. ఐఎమ్ వెరీ 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 సారీ. అడ్రస్ అంతా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు కదా, ఆపోజిట్ అరుణా బిల్డింగ్ సంథింగ్ ఏదో అపార్ట్మెంట్ అని చెప్పేసి చెప్తుంటే, మరి నువ్వు కావాలని వెళ్ళావా, తెలియకుండా వెళ్ళావా? ఆయన హీరోని తెలుసా? హీరోని తెలిసిన తర్వాత కెమెరా షూట్ చేయడం స్టార్ట్ చేసావా? ఏం జరిగింది? అలాంటి నేను ఆయన యాక్చువల్గా వీడియో తీసి నేను పెట్టే లోపల ఇంత పెద్ద వైరల్ అయిందని నాకు కూడా అర్థం కాదు. అతని పుట్టినరోజుట ఆ రోజు నేను అందుకే చెప్తాను, నాకు తప్పు ఉంది. వాళ్ళు చెప్పినట్టు కదా 20 minutes తర్వాత నువ్వు రాంగ్ అడ్రస్ అని చెప్పేసి నువ్వు వెళ్ళి తీసుకోవడానికి వెళ్ళావు. ఇప్పుడు వాళ్ళు ఓపెన్ చేస్తుంటే నీకు డబ్బులు కూడా ఆఫర్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. నువ్వు ఎందుకు మాటలు అనాల్సి వచ్చింది? వాళ్ళ మదర్ని అన్నావని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఒక్కడికి వస్తే తీసుకుంటారా అని చెప్పేసి ఒక మాట అన్నామని చెప్పి సో మనం చేసిన తప్పుకు ఇప్పుడు 2 రోజుల నుంచి ఆయన సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు, మన బూతులు చెప్తున్నారు. హీరో అయితే బల్బ్ ఉంటుంది, లేకపోతే డెలివరీ బాయ్స్ సంబంధించి మామూలుగా నీకు సింపతి అయితే వచ్చింది, ఆయన అయితే బదనమైంది. మరి ఇప్పుడు సారీ చెప్తే మరి ఎట్లా? మరి దానికి సంబంధించి ఏం చెప్తాను కదా? సారీ చెప్పాలండి. నేను చెప్తున్నాను నా తప్పు. ఇంకా దీంట్లో ఇంకేం చేస్తారో మీ ఇష్టం. నాకేం చాలా మందిని రెచ్చగొట్టాడు, నాకు అన్యాయం జరిగిందన్నాడు. 10 మందిని తీసుకొచ్చారు. స్విగ్గీ బాయ్లు అందరూ, డెలివరీ బాయ్లు అందరూ పోలీస్ స్టేషన్లోకి వచ్చేసారు. అంటే భయభ్రాంతులకు గురవ్వాలా? ఇప్పుడు ఇంకా రేపటి నుంచి రెచ్చిపోయి ఇళ్ళ దగ్గరకు వచ్చి ఇష్టారాజ్యంగా ఉంటారు. ఇళ్లలో ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. డెలివరీ బాయ్లు ఏం చేస్తున్నారు ఎవరికైనా తెలుసా? ఎవరికి అనుభవాలు అయితే వాడు చెప్తాడు బయటకు వచ్చి. నేను గ్రూప్లో ఎవరికి ఇంట్లో కూడా ఏం షేర్ చేయలే, ఏం చెప్పలేము కూడా. ఈ పలానా ప్లేస్కి రండి, ఇంటికి పోదాం, అది చేద్దాం. ఎందుకు వచ్చేస్తారు మూకుమ్మడిగా ముట్టడించేయడానికి? ఏం తెలుసని వచ్చేస్తున్నారు అన్ని చోట్లకి ముట్టడించడానికి. ఇదే ఇంట్లో రేపొద్దున ఇంకో చోట కూడా జరుగుతుంది. మీ ఇంట్లో జరగచ్చు, నా ఇంట్లో జరగచ్చు. ఇలాగే ముట్టడించడానికి వస్తారు ఇల్లు. సార్ వాళ్ళు రమ్మని నేను అడిగిపోయి సార్ ఆగకుండా నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టేసినాను. అది మేనేజ్ పంటారు. అది దానికోసం ఏం చెప్తాం మరి? ఇప్పుడు మీ డెలివరీ బాయ్స్కి ఏం చెప్తాం? అందరూ నీకే అన్యాయం జరిగింది, హీరోని తప్పు చేశాడని చెప్పేసి డెలివరీ బాయ్స్ అనుకుంటారు, జనాలు అనుకుంటారు. సో వాళ్ళందరికీ నువ్వు ఏం చెప్తావు మరి? అక్కడ ఉన్నదంతా నాదే తప్పు. అన్న మీ వీడియో వాడుకున్నాను, ఏమనుకోవద్దు. సరే ఇప్పుడు చూసారు కదా అందరూ, నాదే తప్పు అని చెప్తున్నాడు. జనాలు అందరూ ఎలా వచ్చేసారండి అప్పటికప్పుడు పిలవంగానే? ఒక బాలికకి ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎవడు రాడు? ఒక కాలేజీ పిల్లని ఎవడైనా ఏడిపిస్తుంటే రాడు? మన ముందు ఏదైనా ఎక్కడైనా హత్యలు జరుగుతున్నా, ఏమైనా జరుగుతున్నా అడ్డగించడానికి రాడు? ఎక్కడైనా అన్యాయం జరిగితే రారు. కానీ డెలివరీ బాయ్కి అన్యాయం జరిగిందిట, ఓ మూకమ్మడిగా వచ్చేసి వాళ్ళ కారు మీద వెంబడిస్తున్నారు. వాళ్ళ కారు వెంబడి పడుతున్నారు. వాళ్ళ కారు వెంట పడుతుంటే వాళ్ళ అమ్మగారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని తలుచుకుంటుంటే భగవంతుడిని కింద కామెంట్లు పెడుతున్నారు. అసలు మిమ్మల్ని ఎలా పెంచారో మీ తల్లిదండ్రులు నాకైతే అర్థం కావట్లేదు. కామెంట్లు పెట్టే వాళ్ళందరికీ చాలా నీచంగా పెంచారని నేనైతే అంటాను. ఒక మనిషిని వెంటనే జడ్జి చేయమాకండి. ఒక నిమిషం, ఒక రోజు, ఒక 2 రోజులు ఆగితేనే, ఒక కోపం తగ్గితేనే అంటుంది. ఎవడి తల్లిని తిడితే వాడికి వస్తుంది బాధ. అర్థమైందా? తేరగా తింటారా, ఇచ్చేస్తే అని అడుగుతున్నాడు. అసలు ఇంట్లో 4-5 పార్సల్స్ వస్తాయి, ఆర్డర్లు వస్తుంటాయి, పెట్టామంటారు. అది మన ఆర్డర్ అనుకుంటాం కానీ పక్క వాళ్ళ ఆర్డర్లు. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాడు అతను, వేరే వాళ్ళ ఆర్డర్లు ఇట్లా 10 సార్లు మా ఇంటికి వచ్చినాయి. వేరే బిల్డింగ్లో, ఎదురు బిల్డింగ్లో ఆర్డర్లు మా ఇంటికి 10 సార్లు వచ్చినాయి. దాంట్లో సిగరెట్లు, కండోమ్ ప్యాకెట్స్ 100 రకాలు వస్తాయి. ఇంట్లో తల్లులు తీసుకుంటుంటే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా న్యూసెన్స్గా ఉంది మాకు అని చెప్తున్నాడు. దానికి మీరేమంటారు? కింద మేడం కూడా మన దాంట్లో కామెంట్ పెట్టారు, నేను కూడా ఇట్లా మా ఇంటికి పార్సిల్స్ ఇలా వస్తున్నాయి, గుమ్మంలో విసిరేసి వెళ్ళిపోతున్నారు, అవన్నీ మళ్ళీ పట్టి పక్కన పెట్టలేక ఇబ్బంది పడుతున్నాం అంటుంటే మాకు ఎప్పుడు రాలేదండి అన్నారు. వాళ్ళకి జరగలేదు కాబట్టి వాళ్ళకి జరగలేదని చెప్పారు. అలాగే మీకు జరగలేదు కాబట్టి, మీ అమ్మని ఎవడు తిట్టలేదు కాబట్టి నీకు బాధ కలగలేదు. నీ రేపొద్దున నీ అమ్మని కూడా ఎవడో వచ్చి తిడతాడు కదా, అప్పుడు తెలుస్తుంది నీకు ఆ బాధ అంటే ఏంటో, ఆ పెయిన్ ఏంటో. మనిషిని వెంటాడి కొట్టబోయితే వాళ్ళు ఆపారు. నేనైతే తల్లినైతే అరే కొట్టురారని చెప్పేదాన్ని నా కొడుకులకి. వాళ్ళ అమ్మా నాన్న కనుక ఆపారు అతన్ని, వద్దు నాన్న వాడు కావాలని నువ్వు సినిమా హీరో అవుతావు, నీ వైరల్ అవుతావు నాన్న అని చెప్తున్నారు వాళ్ళ అమ్మా నాన్న. అయితే నేను నా కొడుకులను అయితే ఎరక్కొట్టరా వాడిని, మన తర్వాత చూసుకుందాం అని చెప్పేదాన్ని. అహంకారంతో కాడు. ఒక తల్లిని కొడుకు బతికుండంగా ఒకడు యాగి చేస్తున్నా, ఒకడి హింస పెడుతున్నా, లేకపోతే ఒకడు అవమానపరిచినా
ఆ తల్లిని తన కొడుకు ముందే ఇచ్చేస్తే ఆ తల్లి ఆపడం అనేది తప్పంట. నేను ఎరక్కొట్టాలి అలాంటి వాడిని. ఏదైనా గొడవలు ఉంటే మగవాళ్ళు చూసుకోవాలి, ఆడవాళ్ళని మాట్లాడేది ఏంటి? నేను నా కొడుకులకైతే అదే చెప్పేదాన్ని, ఎరక్కొట్టు ముందండి, తర్వాతకి వెళ్ళి చూసుకుందాం పోలీసుల దగ్గరికి వెళ్ళి. ఎవడు ఊరుకుంటాడు ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడితే? సోషల్ మీడియా అంతా ఇష్టారాజ్యంగా ఒక మనిషిని ట్రోల్ చేయాలన్నా, ఒక మనిషిని చంపేయాలన్నా, ఒక మనిషిని ఇబ్బంది పెట్టాలన్నా ఇష్టారాజ్యం. ఇంకా మన చేతిలో మీడియా ఉంది, మనం ఇన్ఫ్లుయెన్సర్సం, కుర్చీలో కూర్చుందాం, ఏదో ఒకటి మాట్లాడతాం. రాత్రి తెల్లవాళ్ళు సోషల్ మీడియా అంతా కోడి కూసి అఖిల్ రాజుదే తప్పు, స్విగ్గీ బాయ్ కరెక్ట్ అని చెప్తున్నా. నేను వెంటనే వీడియో చేశాను. నాకు ఆ పార్సల్ వచ్చి 5 రోజులైంది, అన్నీ కుళ్ళిపోయినాయి. క్యాప్సికమ్ కుళ్ళిపోయింది, ఐస్ క్రీమ్ కరిగిపోయింది, దాంట్లో ఉన్నవన్నీ పాడైపోయినాయి. ఎందుకు వీడియో చేస్తున్నారు స్విగ్గీ బాయ్, డెలివరీ బాయ్లు చేస్తున్నారు. కావాలని పైకి వచ్చి ఇవ్వకుండా కిందకి రండి మీరు అంటున్నారు. నువ్వు ఒక పని ఒప్పుకున్న తర్వాత నువ్వు సిమెంట్ బస్తాలు పైకి మోస్తానని ఒప్పుకున్నావు. ఒప్పుకున్న తర్వాత రోజు కూలి తీసుకుంటావు. నేను మొయ్యను, మీరు మధ్యలోకి వచ్చి 2 బస్తాలు అందుకోండి అంటావా? నువ్వు వచ్చి నీకు 2 ఫోన్లు దిగొచ్చి అందుకోవాలా? ఒకటి చెప్తున్నాడు స్విగ్గీ బాయ్, మేము 5 అంతస్తులు వెళ్ళాలి, మాకు వచ్చేది 15 రూపాయలు వస్తే చేయమాకయ్యా. ఇష్టం వచ్చిన వాడు చేసుకుంటాడు, నువ్వెందుకు చేయటం? ఏదన్నా అంటే మీరు ఇళ్లలో కూర్చున్నారు. వాళ్ళకి నేను చాలా వీడియోలు వాళ్ళకి దానికి ఏంటంటే వాళ్ళకి పాజిటివ్గా చేశాను, స్విగ్గీ బాయ్లకు కానీ డెలివరీ బాయ్స్కి కానీ. ఆడవాళ్ళని కానీ తల్లుల్ని కానీ మాట్లాడితే ఎరగదీసేయండి ఎవడైనా సరే, ఇబ్బంది ఏం లేదు. వాడు ఉన్నాడని లేడన్నవాడి లేనివాడమని ఎవడైనా కానీ తల్లుల జోలికి, భార్యల జోలికి, ఆడవాళ్ళ జోలికి వస్తే కొట్టండి, ఇబ్బంది ఏం లేదు. అంతేగాని సోషల్ మీడియాలో పేదవాడికి అన్యాయం జరిగింది, పేదవాడు ఎన్ని హింసలు పెడుతున్నాడో మీకేమో తెలుసా? ఆ పేదవాడు వచ్చి ఇళ్ళ దగ్గర ఎన్ని హింసలు పెడుతున్నాడో మీకు తెలుసా? కింద కూర్చుని ఆడవాళ్ళని పైనుంచి కిందకు వచ్చి ఆర్డర్ తీసుకోమంటాడు. ఆడవాళ్ళు నైటీలు వేసుకుని ఉంటున్నారు. నువ్వు మీ కామెంట్లు పెట్టే వాళ్ళందరూ తీసుకెళ్ళాలి, కిళ్ళలో పైకి ఇవ్వండి పోని. నీ వస్తేనే నేను ఇస్తాను, అది నేను ఎవరిని పొమ్మంటాడు. వాచ్మెన్ ఏమని అడుగుతున్నాడు? మీరు డెలివరీ బాయ్ పెట్టుకున్న తర్వాత మీరే తీసుకెళ్ళాలి, కానీ ప్రతి ఆర్డర్ ఇలా నేను అన్ని ఫ్లోర్లు తీసుకెళ్ళి ఇస్తే నేనేమైపోతానని వాడు అడుగుతాడు. మీకేం తెలుసు డెలివరీ బాయ్లతో పడుతున్న ఇబ్బందులు? లేడీస్ మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా ఉంటే ఇష్టారాజ్యం. ఇంకా ఏది పడితే అది పెట్టేయడం, ఏ కామెంట్లు పడితే ఆ కామెంట్లు పెట్టేయడం. వీడియో చూసామా, ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను ఉన్న 10 వీడియోలు చూశాను. ఆ వీడియోలు చూడంగానే ఏం చేశాను? డెలివరీ బాయ్లది చాలా తప్పులు జరుగుతున్నాయి నా దృష్టికి వచ్చింది. నా ఇంట్లోనే 10 సార్లు 10 ఆర్డర్లు పెట్టేళ్ళారు కాబట్టి నేను రాత్రి ఇది మీరు కరెక్ట్ అనుకోమాకండి, సోషల్ మీడియాలో వచ్చేవన్నీ కరెక్ట్ కాదని చెప్పాను. ఇప్పుడు వాడు బయటకు వచ్చి, ఇప్పుడు ఇతను బయటికి రాకపోతే ఇంకా అఖిల్ రాజుదే తప్పు అని చెప్పి వాళ్ళ ఇళ్ళ మీద పడి ఎప్పుడో అప్పుడు రేపొద్దున ఇదే డెలివరీ బాయ్స్ రేపొద్దున వాళ్ళకి ఏదైనా కలిపి వాళ్ళ ఇళ్ళకి పంపించడానికి గ్యారంటీ ఏంటి? వాళ్ళు ఏదో ఆర్డర్ పెట్టుకుంటారు. అరే వాడికి ఏ ఆర్డర్ ఇచ్చినా సరే దాంట్లో ఏదైనా కలిపి పెట్టరా అంటే గ్యారంటీ ఏంటి? డెలివరీ బాయ్ని రెచ్చగొట్టేదేంటి? మీరందరూ పోలీస్ స్టేషన్ దగ్గర ఎందుకు వస్తున్నారు? మాకు ఏ ఆర్డర్లు వద్దని చెప్తే మేము వెళ్ళి షాపులకు వెళ్ళి తెచ్చుకుంటాం. మాకు ఏ ఆర్డర్లు వద్దంటే మీరు ఎక్కడి నుంచి బతుకుతారు? నేను తెచ్చుకోలేమా షాపులకు పోయి? అరే మాకెంత అవసరం ఉందో మీకు మాతో అంత అవసరం ఉంది. పెద్దానికి రోడ్డుకి ఎక్కేయడం, లేబర్కి అన్యాయం జరిగితే రోడ్డుకి ఎక్కుతామని. ఎవడి బ్యాడ్ కామెంట్ పెట్టుకున్నా నాకేమి ఇబ్బంది లేదు. నాకు జరిగిన అన్యాయం చెప్పాలి కదా. సోషల్ మీడియా ఉంది జనాలకి అవగాహన కల్పించడానికి, జనానికి ఇబ్బంది కలిగే విషయాలు ఏమన్నా ఉంటే తెలియపరచడానికి, ప్రమాదాలు ఉంటే అవి ఇలా జరగకుండా చూడటానికి సోషల్ మీడియాను వాడుకోవాలి తప్ప ఒక మనిషిని ట్రోల్ చేయడానికి, ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి, ఒక మనిషిని పతనం అయిపోయేదాకా చేయడానికి, లేకపోతే దాంట్లో రాజకీయ రంగు పులుముకోవడానికి ఇవి కాదు. అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని ప్రవర్తించండి. ఎవరు ప్రవర్తించినా అర్థమైందా?